4 రోజుల్లో మ్యారేజ్. వధూవరులు వారి కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. బంధుమిత్రులకు వెడ్డింగ్ కార్డ్స్ పంచుతున్నారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. వరుడు కృష్ణతేజ ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో శవమై కనిపించాడు. వరంగల్లో జరిగిన ఈ ఘటనతో పెళ్లింట తీరని విషాదం నెలకొంది. హన్మకొండ గోకుల్ నగర్ కు చెందిన 29 ఏళ్ల కృష్ణతేజ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి నరసంపేటకు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 16న పెళ్లి, 17న రిసెప్షన్ జరగాల్సి ఉంది. మ్యారేజ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి పత్రికలు పంచేందుకు ఆదివారం బైక్ పై వెళ్లాడు వరుడు కృష్ణతేజ. రాత్రైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు. ఇప్పుడు మార్చి 16th నాడు అని మ్యారేజ్ పెళ్లి కార్డులు పంపిణీ చేయడానికని వెళ్ళిండు బాబు. తను రాలేదు. ఇంకా సండే వెళ్ళిండు. మధ్యాహ్నం 2:30కి అట్లా బయలుదేరిండు ఇంట్లోకి వెళ్ళి. 4:30కి నేను కాల్ చేస్తే ఫంక్షన్ హాల్ పోయినాక కిడ్స్ కాలేజ్ సైడ్ కార్డు ఇచ్చేసి వస్తానని అనుకుంటున్నా మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. ఆ విషయం ఇంకా రాకపోయేసరికి నిన్న మా కాల్ వస్తే కానీ తెలియలేదు బాబు బండి అక్కడ ఉందని. చాలా మంచోడండి బాబు. ఎవరితోని ఏ తగాదాలు ఏం లేవు. మాకు శత్రువులు అనే వాళ్ళు ఎవరు లేరు. అందరితో మంచిగా ఉంటారు. మా పిల్లలు 3 years నుంచి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఆ కార్డులో పంపిణీ విషయంలో పెద్ద బాబు హైదరాబాద్ వెళ్ళిండు, నేను సిటీలో పంపిణీ చేస్తున్నా. బాబు ఫ్రెండ్స్ ఉన్నారని 4 కార్డులు పట్టుకొని పోయేవాడు. అంకుల్ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ కార్డు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి మమ్మీ అన్నాడు. ఏ ఫ్రెండ్స్ అని నేనేం అడగలేదు. కిడ్స్ కాలేజ్ సైడ్ అని అయితే అన్నాడు. అయితే సోమవారం ఉదయమే గుండె పగిలే వార్త ఒకటి వారికి చేరింది. పలివెల్పుల ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర ఓ బైక్ ఉందని సమాచారం అందించారు స్థానికులు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కృష్ణతేజ కుటుంబ సభ్యులు ఆ బైక్ తనదేనని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణతేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కృష్ణతేజ మృతదేహాన్ని గుర్తించారు. 4 రోజుల్లో పెళ్లనగా కొడుకు ఇలా శవమై కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. సరే ఇక్కడ ఉన్నవారు అంటే నేను బండి మీద ఉన్న కార్డ్స్ ఇచ్చి వచ్చేస్తా, నువ్వేం టెన్షన్ పడకని చెప్పింది. మా కజిన్ బ్రదర్ కూడా ఏం చేసినట్టు కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ హైదరాబాద్ పోయిండు. ఆయన వచ్చిండు. సరే కార్డ్స్ ఇచ్చి వచ్చేస్తాడు కదా, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు పడుకుంటాడు, లేట్ అయిపోతుంది. సరే ఏమైందని అందరు పడుకున్నారు. పొద్దున చూస్తే వెహికల్ ఏమో కెనాల్ దగ్గర ఉండి ఒక వాకర్ సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఎంప్లాయీ కార్డు పెళ్లి కార్డులో ఉన్న కార్డు చూసి ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇట్లా ఇక్కడ వెహికల్ ఉంది, ఇది ఎవరిది మీదేనా అంటే అవును మా తమ్ముందే అని ఆయన ఇన్ఫామ్ చేస్తే అప్పుడు ఇమ్మీడియట్గా మా పిన్ని వాళ్ళు నేను మా మదర్ ఇమ్మీడియట్గా వెహికల్ వేసుకొని పోయి అక్కడ చూస్తే మామూలు వెహికల్ అది అక్కడ ఉంది. అప్పుడు మేము మళ్ళీ మీకు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు అంటే ఎగ్జాక్ట్గా ఏం లేదు. కాకపోతే ఇంతకుముందు కూడా ఇట్లా ఒక సంబంధము అమ్మాయి వాళ్ళు అంటే ఇబ్బంది పెట్టడం లేకపోతే అట్లా ఒకటి ఇష్యూ అయితే ఉండేది. కృష్ణతేజ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు కేయూ పోలీసులు. వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్లిన కృష్ణతేజ చనిపోవడానికి కారణమేంటన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. తానే బలవన్మరణానికి పాల్పడ్డా లేక ఎవరైనా చంపేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.